వివిధ హోదాల్లో ఉన్న వివిధ భాగాల అధ్యక్షుడికి అందరికీ నమస్కారములు. నిన్న కొంతమంది టీడీపీ నాయకులు, కూటమి వాళ్ళు కాదు కానీ టీడీపీ నాయకులు ఆరుకూతలు కూస్తూ ఏవేవో అవాకులు చవాకులు పేరుస్తూ నాలిక పోతా ఊర్లలో తిరగనీయము, దమ్ముంటే రాండి అని ఒక కారుకూతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని ఈపు పగలగొడతాం అని మాట్లాడిన వాళ్ళకి మేము ప్రతిరోజు ప్రతినిత్యం మా ఎమ్మెల్యే గారు ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక ప్రోగ్రాం పాల్గొంటూనే ఉన్నారు. ఎక్కడ కూడా తప్పించుకొని దొంగచాటుగా తిరగట్లేదు. ప్రతి ఊరికి వస్తున్నాం, ప్రతి ఊరిలో జనాలను పలకరిస్తున్నాం, ప్రతి ఊరి సమస్యలు వింటూ ఎక్కడికెక్కడ సమస్యలు ఉంటే జడ్పీ నిధులతోటి, ఎంపీ గ్రాంట్ తోటి వాళ్ళు అడిగిన బోర్లు కానీ రోడ్లు కానీ మా చేతనైనంత సహాయం చేస్తూ ప్రజలు మన్ననలు పొందుతున్నాం. అలాగే కానీ మేమేమో అభివృద్ధి చేశాం, ఈ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఫస్ట్ వచ్చిన రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంక్షన్ అయినవి తప్ప మీరు శాంక్షన్ చేసినవి కాదు. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన రోడ్లు మీరు వచ్చినాక ఆ శాంక్షన్లో మీరు రోడ్లు వేశారు. అలాగే ప్రతి ఊర్లో ₹1,00,00,000 సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు, సీసీ రోడ్లు, గడప గడపకి సీసీ రోడ్లు వేసాం. అలాగే ఎర్రపాలెం గ్రామంలో 100 పడకల ఆసుపత్రి ఎప్పుడే నిర్మించారో మీరు. అలాగే ప్రతి ఊరికి పోతే బడులు, ఇదివరకు పాతపడ్డ బడులు ఉండేవి, వాటిని నాడు నేడు కింద కొత్త అంగులతోటి మరుగుదొడ్లు, బల్లాలు, డిజిటల్ బోర్డులు, ఇంగ్లీష్ మీడియం నేర్పించడం. ఇంగ్లీష్ మీడియం ఇదివరకు కార్పొరేట్ స్కూళ్ళలో చూసాం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మొట్టమొదటిసారి జగనన్నకే సాధ్యం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, భోగాపురం ఎయిర్పోర్ట్, అవన్నీ పెద్ద పెద్దవి, ఫిష్ హార్బర్లు, ఇలా చేసినవి, మెడికల్ కాలేజీలు కానీ చెప్పుకోలేక మేము కొంత వెనుకబడ్డామప్పుడు. ఇలాంటి అభివృద్ధి చేసి మీరు చూపించాలి తప్ప ఎమ్మెల్యే గారి మీద ఏకవచనంతో మాట్లాడటం, అలా మాట్లాడితే ఈసారి కూడా మేము ఏకవచనం కాదు కదా, ఏదైనా మాట్లాడగలం, దానికి గట్టిగా సమాధానం చెప్పగలం, మేము కూడా ఊర్లలో తిరగలేకుండా మేము కూడా చేయగలం, మాకు ఆ సత్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రపాలెం నియోజకవర్గంలో బలంగా ఉంది, దాన్ని మేము చేసి చూపిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎర్రపాలెం నియోజకవర్గంలో 83 నుంచి ఇంతవరకు గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పటి వరకు మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఒక ఆయన అంటాడు రాజీనామా చేసి రాండి గెలుద్దామంటారు. మేము మొన్ననే గెలిచినాం. మీకు చేతనైతే మీ ఎమ్మెల్యే మొత్తాన్ని రాజీనామా చేయండి, ఎలక్షన్కి వెళ్దాం, ఎవరు సత్తాయో తేలుస్తాం, చూపిస్తాం. అంతవరకు ఆగలేకపోతే 2029 వరకు ఆగండి, అప్పుడు సత్తా చూపిస్తాం. అప్పటి వరకు ఆగలేకపోయినా లోకల్ బాడీ ఎలక్షన్లలో 5 మండలాల్లో 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు మీ సత్తా మీరు చూపించండి. మా సత్తా ఏంటో మేము మా ఎమ్మెల్యే గారు చూపిస్తాం. 98% గెలిపించి ఎమ్మెల్యే గారికి కార్యకర్తలందరూ గిఫ్ట్గా ఇస్తారు. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను.